సాగర్ నగరం విశాఖలో సూర్యారావు సెగలు పుట్టిస్తున్నాడు. మండే సూర్యుడై జనంపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. వేడి వడగాలు కొనసాగుతూ ఉన్నాయి. రానున్న 5 రోజుల పాటు మరింత వాతావరణం వేడిగా ఉంటుంది. వేడి వడగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్న రోడ్లన్నీ కూడా ఈ ఎండ తీవ్రతకి ప్రస్తుతం ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు. కేవలం మనం చూస్తున్న స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈ సమయంలో కాలేజీల నుంచి స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఈ ఎండ వేడికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఆ శీతల పానీయాలను కూడా ఎక్కువగా తీసుకుంటున్న పరిస్థితి, ఎందుకంటే వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, గ్లూకోజ్ శాతం కూడా ఎక్కువగా ఉండాలి. కాబట్టి వీళ్ళంతా కూడా ఆ శీతల పానీయాలు ఇటువంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. మరోవైపు వృద్ధులు మహిళలు అంతా కూడా ఎండలకి భయపడి ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఒకవేళ ఇళ్లలో ఉంటున్నా సరే విపరీతమైన ఉక్కపోత వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ మే నెలలో వీటి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే అటు శ్రీకాకుళం, విజయనగరం, ఇటు విశాఖ ఈ 3 జిల్లాల్లో కూడా కంటిన్యూగా ఉష్ణోగ్రతలు అనేవి దాదాపుగా 38 నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. ఇక విజయనగరంలో అయితే మాత్రం 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఇక విశాఖ విషయానికి వస్తే 38 డిగ్రీలు ఈరోజు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హ్యూమిడిటీ వల్ల గాలిలో తేమ ఉండడం వల్ల కోస్టల్ ఏరియా కాబట్టి అది 45 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు అయితే మాత్రం మనకి ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎండ తీవ్రతకి విపరీతమైన ఉక్కపోత, చెమట కూడా ప్రజలకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మార్చి, ఏప్రిల్ నెలలోనే ఇటువంటివి ఉన్నాయంటే ఇంకా మే నెలలో కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. మనం చూస్తున్నాం, మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఈ ఎండల తీవ్రతకి ప్రజలు ఎలా అల్లాడిపోతున్నారు అనేది. చిన్నారులు కూడా బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎండ బారిన పడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో అయితే మాత్రం ఈసారి గత ఏడాది కంటే ఈ ఏడాది మాత్రం విపరీతమైన ఎండలు పెరిగిపోతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడం వల్ల ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా విపరీతమైన వేడి వడగాళ్ళతో పాటు విపరీతమైన ఎండ కూడా ప్రజలకైతే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే తెలిసి ప్రస్తుతం అయితే మనం చూసుకుంటున్నాం. ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చూపిస్తున్నారు. మరోవైపు వైద్యులు కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు శీతల పానీయాలు, ఎక్కువగా వాటర్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారవుతున్నాయి. ఎందుకంటే ఎండ తీవ్రతకి ఎవరు బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. ఇక మే నెలకి వచ్చేసరికి వీటి తీవ్రత ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 5 రోజులు కూడా వడగాళ్ళ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ఇటువైపు అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నప్పటికీ ఈసారి ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, NTV, విశాఖ నుంచి.